తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అన్నం పెడితే అంటే మిగతా నలుగురు కొడుకు కోపం వస్తుంది. అట్లా టీడీపీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంది కోపం వస్తుంటది. అబ్బాయి ఎవరినో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ వేరే పార్టీని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం గా పెట్టిర్రు, అదేదో నా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఆయన పెడితే మనకి మేలు కానీ అట్లా ఆలోచిస్తారు కదా బ్రో. ఈ ఆలోచన ఏదో ఫస్ట్ వచ్చినుంటే అప్పుడే చేసేవాళ్ళు కదా కొంతమంది అంటున్నారు. ఫస్ట్ కావాలంటే జనసేన నుంచి కొంచెం ప్రయారిటీ ఉంది అంటే పబ్లిక్ రీచ్ అవుతాడు అని కొంచెం యాడ్ చేసుకుని ఇప్పుడు గెలిచిరు. అది అంటే ఇప్పుడు జనసేన వచ్చింది కాబట్టి కూటమికి బలం ఉంది. ఒకవేళ వెళ్ళిపోతే కూటమి మళ్ళీ పడిపోతుంది అంటున్నారు. చెప్పలేం బ్రో, ఎందుకంటే మేజర్ గా వచ్చింది కూడా మనకి జనసేన పార్టీ నుంచి బాగా వచ్చాయి ఓట్స్. సో విడిపోతే మాక్సిమం పోవచ్చు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ అంటే మన లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అన్న ఆలోచన ఎవరికి వచ్చింది అనుకోవచ్చు అన్న? అంటే అటు నుంచి వైసీపీ చేస్తుందా లేకపోతే కూటమిలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు? ఇప్పుడు అవతల వాళ్ళు పుల్ల పెట్టడం కన్నా మనకే ఒక అది కలుగుతుంది మైండ్ లో. వాళ్ళు ఎవరు వచ్చి మన సొమ్ము తింటారు, వాళ్ళు మన కుర్చీలో కూర్చుంటారు, అదేదో మనమే కూర్చోబెడదాం మనోన్ని అని చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ పార్టీలో ఉన్న నాయకులకు రావచ్చు. అది అంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే మంచి పేరుని తట్టుకోలేకపోతున్నారు. అది కరెక్టే బ్రో. మరి ఎవరు తట్టుకుంటారు చెప్పు? ఇంట్లో సొంత కొడుకుని తట్టుకోలేకపోతారు, పక్కన తీసుకొచ్చి పెడితే ఎవరు తట్టుకోలేరు. గెలవక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట. అదే రాజకీయం అంటే ఇక గెలవక మాట మాట్లాడితే గెలిచిన మాట మాట్లాడతారు. అది కామన్. చంద్రబాబు నాయుడు గారు ఉండగా పవన్ కళ్యాణ్ సీఎం గా చూడొచ్చా? పవన్ కళ్యాణ్ సీఎం గా చూడొచ్చు అంటే చచ్చిపోయినాక చూసాం లేదు తెలియదు కానీ ఉన్నప్పుడు చూడాలి డెప్యూటీ సీఎం గా. అంటే లోకేష్ ని సీఎం చేయకుండా పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలుకుతారా? మళ్ళీ చెప్పండి ఒకసారి. లోకేష్ ని సీఎం చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలుకుతారా? ఎవరికి సపోర్ట్ చేస్తారు? అసలు ఆయన ఎందుకు చెప్తాడు నేనే సీఎం అంటాడు చంద్రబాబు నాయుడు. ఆయన దిగిపోయి మళ్ళీ నా కొడుకు కూర్చోడతా అని చెప్తాడా? ఉన్నప్పుడే కూర్చోయట్లే, ఇక పవన్ కళ్యాణ్ కూర్చోడతా ఎట్లా చెప్తాడు చెప్పడు? కష్టం. ఓకే.